పచ్చదనాన్ని దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యథేచ్ఛగా నిబంధనలను కాలరాస్తూ భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమ మైనింగ్ చేస్తూ సర్కారు సొమ్మును దిగమింగుతున్నారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాటాలు పంచుకుంటూ లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారితే ఇక ప్రజలకెవరు దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న ముఖ్యమంత్రి సభాసంగం వేయమంటే పారిపోయారని దెప్పి పొడిచారు. అక్రమాలు నిగ్గు తేల్చాలని అడిగిన ప్రతిపక్షం గొంతునొక్కి డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. మంత్రి పొంగులేటి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ పై సోమవారం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం లోక్సభ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ సాగిస్తున్న అరాచక పాలనపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీ నిబంధనలను తుంగలో తొక్కి జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అక్రమ మైనింగ్ చేస్తుందని ఆరోపించారు. రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్ పై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధారాలతో బట్టబయలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆత్మరక్షణలో పడ్డ అధికార పక్షం ఎదురు దాడికి దిగి తప్పించుకుందని మండిపడ్డారు. అక్రమాలను ఒప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి సిబిసిఐడి విచారణ చేయిస్తామనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి కింద పనిచేసే పోలీసుల దర్యాప్తుతో ఒరిగిందేమీ ఉండదని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని పోలీసులు ప్రశ్నించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. అందుకే బీఆర్ఎస్ హౌస్ కమిటీ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేదంటే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. కానీ తమ గొంతు నొక్కి సభానాయకుడైన రేవంత్ రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టేందుకు యత్నించాలని ధ్వజమెత్తారు. రాఘవ అక్రమాలపై నిగ్గు తేల్చాలని అడిగితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మండలిలో ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సైతం బయటకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం స్వేచ్ఛ. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు 2 ఏళ్లుగా పదే చేస్తున్న ప్రచారం ఇది. ఇదంతా మేడిపండు చందమే అనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని, సామాన్యుల నోటికి కూడా సంఖ్యలు వేసేందుకు సిద్ధమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026 బిల్లును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. ఈ బిల్లు సోమవారం శాసనసభలో సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా చట్టం ఉద్దేశాలు, కారణాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. డిజిటల్ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఇటీవల విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరితమైన నేరాల ఘటనలు గణనీయంగా పెరిగాయని వాపోయారు. ఇవి మతం, కులం, జాతి, లింగం, భాష, ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు, సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం, విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వం, గౌరవం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నాయని చెప్పారు. ఇవి వేగంగా వ్యాప్తి చెంది ప్రజాశాంతికి, సామాజిక సామరస్యానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే వాటిని సమర్థంగా నివారించడానికి, నియంత్రించడానికి, శిక్షించడానికి, బాధిత వ్యక్తులకు రక్షణ, పరిహారం అందించడానికి చట్టం అవసరమని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించడమే బిల్లు లక్ష్యమని చెప్పారు.
ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం జీవించి ఉన్న మరణించి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రయోజనం పొందడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒక వర్గం లేదా వ్యక్తుల సమూహం లేదా సముదాయానికి హాని కలిగించేలా, వారిపై విరోధభావం, శత్రుత్వభావం, దురభిప్రాయం కల్పించేలా మాట్లాడినా, రాసిన, సంకేతాల ద్వారా, దృశ్య రూపకంగా, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా వ్యాప్తి చేసిన, ప్రచురించిన నేరంగా పేర్కొన్నారు. సెక్షన్ 2(4) ప్రకారం సమాచార మార్పిడి చేసుకున్నా కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. అంటే ప్రజలను ఉద్దేశించి మాటల ద్వారా ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమం లేదా ఇతర మార్గాల్లో దురుద్దేశాలను ప్రచారం చేస్తే కేసులు పెట్టే అధికారం కల్పించారు. ఇదే సమయంలో సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఎటువంటి దావా, విచారణ లేక ఇతర న్యాయపరమైన చర్యలు చేపట్టకూడదని పేర్కొన్నారు. సెక్షన్ 3(1)(i) ప్రకారం ద్వేషపూరితమైన నేరానికి పాల్పడితే ఏడాదికి తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధిస్తారు. 2 ప్రకారం ఎవరైనా మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడితే 2 ఏళ్లకు తక్కువ కాకుండా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 1,00,000 వరకు జరిమానా విధిస్తారు. సెక్షన్ 3(2) ప్రకారం న్యాయస్థానం నేర తీవ్రత ఆధారంగా కలిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి నష్టపరిహారం నిర్ణయిస్తుంది. సెక్షన్ 3(3) ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చే విచారణ జరుపుతారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నేరం చేసింది ఒక సంఘమా లేదా ఒక సంస్థ అయితే నేరం జరిగిన సమయంలో కార్యకలాపాలకు బాధ్యత వహించే వ్యక్తులందరూ బాధ్యులు అవుతారు. ఎవరైనా వ్యక్తి తనకు తెలియకుండా నేరం జరిగిందని, ఆ నేరం జరగకుండా నివారించేందుకు తాను జాగ్రత్త తీసుకున్నానని నిరూపిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఈ నిబంధనతో ప్రభుత్వంపై విమర్శలు చేసే సంస్థలను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సంస్థ నిర్వాహకులందరినీ బాధ్యులు చేయడం సరికాదని పేర్కొంటున్నారు. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమై ప్రసారమైన కంటెంట్ను తొలగించే అధికారం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించిన అధికారికి ఆయా మాధ్యమాల్లో ప్రచురితమైన, ప్రసారమైన కంటెంట్ విద్వేషపూరితమైనదని భావిస్తే తొలగించే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. దాన్ని తొలగించాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా సహా ఏదైనా సర్వీస్ ప్రొవైడర్, మధ్యవర్తులను, వ్యక్తులను ఆదేశించే అధికారం ఉంటుంది. దీన్ని బట్టి ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడమే ఆలస్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మూటా ముల్లెలతో కేరళ బాట పడుతున్నారు. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఐసిసి తెలంగాణ నుంచి వచ్చే నిధుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్న ఏఐసిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కేరళలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్న ఏఐసిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఆయనను స్టార్ కంపెయినర్ గా నియమించింది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికలయ్యే మంచి చెడుల బరువు, బాధ్యతలన్నీ తెలంగాణ కాంగ్రెస్ నేతల మీదనే పెట్టినట్టు సమాచారం. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదటి విడతలోనే ఏప్రిల్ 9న పోలింగ్ ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళ వెళ్లిపోయారు. అక్కడి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో మరికొందరు నేతలు కూడా కేరళకు తరలి వెళ్తున్నారు. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నేతలు మాత్రం కేరళ మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. దీంతో అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వ్యవహారమంతా తెలంగాణ సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి అజారుద్దీన్ కేరళ వెళ్తారని విశ్వసనీయంగా తెలిసింది. పోలింగ్ కు కేవలం 9 రోజులే ఉన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గంలో 60% మంది మంత్రులను కేరళకు తీసుకెళ్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటముల మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. అభివృద్ధి, స్థానికత, సంక్షేమ పథకాల ఎజెండాగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం అల్లు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ను ఈశాన్య రాష్ట్రాల స్టార్ కాంపెయినర్ గా నియమించారు. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క ముందుగా సీఎంతో కలిసి కేరళ వెళ్తారని, అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పాలనలో ఉత్తతే అయింది. సాగుకు పవర్ కట్స్ మొదలయ్యాయి. 14 గంటలకు మించి కరెంటు అందడం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. మొన్నటి దాకా 16 గంటలు అందగా ఇప్పుడు అది 14 గంటలకు పడిపోయిందని చెప్తున్నారు. ఇందుకు సబ్స్టేషన్ల లాగ్ బుక్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నదని అంటున్నారు. మొన్నటిదాకా 16 గంటలు అందగా ఇప్పుడు అది 14 గంటలకు పడిపోయిందని చెప్తున్నారు.
ఇందుకు సబ్స్టేషన్ల లాగ్ బుక్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఓ సబ్స్టేషన్లో రాత్రి 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకే కరెంటు సరఫరా చేస్తున్నారని, ఆ తర్వాత సింగిల్ ఫేజ్కు మారుస్తున్నారని పేర్కొన్నారు. కరెంటు సరఫరాకు షెడ్యూల్ రూపొందించి ఫలానా సమయంలో 3 ఫేజ్కు మార్చండి, ఫలానా సమయంలో 3 ఫేజ్ తీసేయండి అంటూ ఆదేశాలిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాట్సాప్ సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ గద్దెనెక్కే సమయానికి 24 గంటలు అందిన కరెంటు ఇప్పుడు 14 గంటలకే పరిమితమైంది. దీన్ని బట్టి భవిష్యత్తు ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పీక్ డిమాండ్ ఉదయం సాయంత్రం వేళల్లో నమోదవుతుంది. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య గరిష్ట డిమాండ్ నమోదవుతుంది. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో 3 ఫేజ్ విద్యుత్ ఇవ్వడం లేదు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో 3 ఫేజ్ కరెంటు కట్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల ప్రాంతంలో 3 ఫేజ్ కరెంటు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమయంలో 3 ఫేజ్ కరెంటు ఇవ్వాల్సి వస్తే బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాబట్టే పీక్ సమయంలో 3 ఫేజ్ విద్యుత్ ఇవ్వడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది యాసంగి ఆరంభం నుంచి వ్యవసాయ రంగానికి పగటిపూటే విద్యుత్ ఇస్తున్నారని, రాత్రిపూట కోత పెడుతున్నారని రైతులు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్లో సోలార్ విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడే 3 ఫేజ్ కరెంటు సరఫరా చేస్తున్నారని సమాచారం. అంటే పొలాలు ఎండినా, రైతన్న అల్లాడుతున్నా తమకు అనవసరమని డబ్బులు ఆదా చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని నిపుణులు మండిపడుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ పీక్ సమయంలో యూనిట్కు ఎంతైనా వెచ్చించి బహిరంగ మార్కెట్లో ఎక్కడ దొరికినా కరెంటు కొనుగోలు చేసి రైతాంగానికి అందించిందని గుర్తు చేస్తున్నారు. కోతల్లేని నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేసిందని, పవర్ బ్యాంకింగ్ విధానంలో మన దగ్గర ఉత్పత్తి అయిన విద్యుత్తుని ఇతర రాష్ట్రాలకు ఇచ్చి మనకు అవసరం ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకునే విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో కోతలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అంతర్భాగం కాదా? ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత నీటిని ఒడిసి పెట్టడంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు? రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో ప్రకటించిన తొమ్మిడిహట్టి నిర్మాణం చేపట్టరా? మేడిగడ్డ బ్యారేజ్ కు పునరుద్ధరించకపోవడం వెనుక మర్మం ఏంటి అంటూ కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం 1100 కోట్లు కేటాయిస్తే తొమ్మిడిహట్టికి రూపాయలు 52 కోట్ల కేటాయింపు వివక్ష కాదా అని నిలదీశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల నేపథ్యంలో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పీరియడ్ డిఫెక్టివ్ లయబిలిటీ కింద ఎల్&టి నవయుగ కంపెనీ ద్వారా మరమ్మతులు చేయించవచ్చని పేర్కొన్నారు. మేడిగడ్డ తొమ్మిడిహెట్టి నిర్మాణం పూర్తి కాకపోతే గోదావరి ప్రాణహిత నీటిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరలించుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెడీమేడ్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకుంది. మరి ఈ ఇల్లు ఎవరికంటే వరంగల్లో ఏర్పాటు చేయబోతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు. ఈ రెడీమేడ్ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు జిల్లా అధికారులు రెడీ అవుతున్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ కోసం వరంగల్లోని సంగెం, గీసుకొండ మండలాల పరిధిలోని మొత్తం 1250 ఎకరాల భూమిని సేకరించింది. ఈ క్రమంలో 863 మంది నిర్వాసితులకు పార్కు దగ్గరలోనే ఇందిరమ్మ ఇల్లు కేటాయించనుంది. అలానే 2 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం మాటించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించే సమయానికి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు రైతుల కోసం రాజీవ్ గాంధీ టౌన్షిప్ పేరుతో కొత్త ఊరు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో 10.10 కోట్లతో తొలిదశ మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ ఊరిలో మంచినీటి సౌకర్యం, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ కనెక్షన్ల వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. వీటితో పాటు ఈ గ్రామంలో ప్రైమరీ స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొత్త గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. తక్కువ సమయంలో రెడీమేడ్ ఇండ్ల నిర్మాణం జరిగేలా అడుగులు వేస్తోంది. భూకంపాలను తట్టుకునే స్థాయిలో వీటి నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు. వాతావరణ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో నేడు భిన్నమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, అటు నెల్లూరు జిల్లాలో పిడుగులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్ష సూచన ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత తగ్గడం లేదు. మన్యం, పోలవరం, విజయనగరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అటు వర్షం ఇటు ఎండా కలిపి ఉక్కపోతతో జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విపరీత వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ఎండదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న అర్ధరాత్రి నుండి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాల బీభత్సం కనిపిస్తుండగా వర్ష మేఘాలు క్రమంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైపు విస్తరిస్తున్నాయి. అయితే హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్లలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజా వాతావరణ శాఖ బులెటిన్ ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రాబోయే 2 రోజుల్లో వర్షం కురిసే అవకాశం పుష్కలంగా ఉంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Stay tuned to 24 News.